హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒకరు నాకు కమెంట్ చేశారండి. నో యూజ్ వేస్ట్ వీడియో సింప్లీ వేస్ట్ అవర్ టైమ్ అనేసి. సరే అండి. నేనైతే ఒక వేస్ట్ వీడియో అనేది తీశాను. మరి మీరెందుకు ఆ వీడియో అనేది చూశారు? నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కదా! ప్రతి దాంట్లో కూడా తప్పెందుకు వెతుకుతున్నారు? మంచి దాంట్లో కూడా ఇదే కాదండి ఇంకో కమెంట్ కూడా చేశారు. అదర్స్ చూస్తున్నారు అంటే మీరు క్లియర్‌గా ఉండాలి. నో డేట్ మెన్షన్ అండ్ వెన్ యూ స్టార్ట్ వెన్ యూ గెట్ గోల్డ్ బిల్ ఆల్సో యూ డిడ్‌న్ట్ షోడ్. దెన్ హౌ అదర్స్ కెన్ గో ఫర్ స్కీమ్ రైట్ యూ ఓన్లీ థింక్. మీరు గోల్డ్ ఎంత గ్రామ్ ఉంది అండ్ లక్ష్మీ ఐడియల్ హౌ మచ్ కాస్ట్, హౌ మచ్ గ్రామ్ యూ షుడ్ మెన్షన్ ఆర్ ఎల్స్ యువర్ వీడియో నాట్ రీచ్ మెనీ పర్సన్ మ్యామ్. అగైన్ యూ డూ వన్ మోర్ వీడియో. అందుకోసమే ఈ వీడియో అనేది తీస్తున్నానండి. సరే అండి. ఈ మెసేజ్ పెట్టారు. నేను దీనికి ఒప్పుకుంటాను. సరే క్లియర్‌గా చెప్పలేదు నేను ఏది ప్రైస్. ఓన్లీ ఐటెమ్స్ చూపించాను. దీన్ని నేను అగ్రీ చేస్తాను. కానీ ఈ కమెంట్ మాత్రం నాకు కొంచెం హర్ట్ అనిపించిందండి. అందుకే నేను చెప్తున్నాను. నో యూజ్ వేస్ట్ వీడియో అని అంటున్నారు. సరే వేస్ట్ వీడియో మీకు అనిపించొచ్చు. ఎంతోమంది చూస్తున్నారు. వాళ్ళంతా వేస్ట్‌గా ఉంటే ఎందుకు చూస్తారండి? మీరే చెప్పండి. నాకు నేను ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్‌లో నాకు అన్నిటితో పోలిస్తే ఈ వీడియోకి వ్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా అనిపించింది. ఎక్కువగా వచ్చాయి కూడా. సో, మీరు నిజంగా వేస్ట్ అనిపిస్తే మీరన్నట్టు ఇది వేస్ట్ ఒక వీడియో అయితే అంతమంది చూస్తారా మీరే చెప్పండి? సో, కమెంట్ పోస్ట్ చేసేటప్పుడు కొంచెము చూసి లేకపోతే ఏం పోస్ట్ చేయాలి ఆలోచించి కమెంట్ అనేది చేయండి. ఏది ఇష్టపడితే అది మీరు పోస్ట్ చేయకండి. మీరే నా ప్లేస్‌లో ఉండి ఒకసారి మీరే ఇలా వీడియో అప్‌లోడ్ చేశారు. అలా అంటే మీకు కూడా కొంచెం హర్ట్‌ఫుల్‌గా ఉండదా? యూట్యూబ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరు పాజిటివ్ కమెంట్స్ అలాగే నెగెటివ్ కమెంట్స్ రెండిటిని స్వీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. నేను రెండిటిని తీసుకున్నాను కాబట్టే అండి నాకు హర్ట్‌ఫుల్ అయింది మీకు చెప్తున్నాను. ఇంకోసారి ఎవరైనా కమెంట్ చేస్తే మీకు నచ్చకపోతే వదిలేయండి. అసలు చూడకండి. ఛానల్ అన్‌ఫాలో చేసుకోండి. అన్‌సబ్స్క్రైబ్ చేయండి. నేను నా వీడియోని కంపల్సరీ చూడమని ఫోర్స్ అయితే చేయట్లేదు కదండీ! సో, ప్రైస్ డీటెయిల్స్ చూపించమన్నారు కాబట్టి నేనిప్పుడు క్లియర్ డీటెయిల్స్ చూపిస్తున్నానండి. మళ్ళీ ఇందులో కూడా సరిగ్గా కనిపించలేదు, వాల్యూ డీటెయిల్స్ సరిగా లేదు అని మాత్రం కామెంట్ చేయకండి. నా మొబైల్‌లో నేను ఎంత వీలైతే అంత క్లియర్‌గా తీయడానికే ప్రయత్నిస్తున్నాను. నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్పానండి. చెప్తే అందరికీ తెలిసిపోతుంది. మళ్ళీ నేను కొన్న ఐటెమ్‌ని కూడా చూపిస్తూ చెప్పాను కాబట్టి, ఎంత ప్రైస్ అవన్నీ చెప్పాను కాబట్టి తెలిసిపోతుంది అన్న ఉద్దేశ్యంతో నేను అంత డీప్‌గా ఆలోచించలేదు. నేను షాప్ నుంచి తెచ్చి దేవుని దగ్గర పెట్టేసి, వెంటనే నేను వీడియో తీసి అప్‌లోడ్ చేశాను. అంతేకానీ ఇంత క్లియర్‌గా తీయాలి, ప్రతీదీ కూడా డీటెయిల్‌గా ఉండాలి అన్నట్టయితే నేను ఆలోచించలేదండి. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రతీదీ కూడా క్లియర్‌గా నేను కొన్న బిల్స్ అనేవి చూపిస్తున్నానండి. క్లియర్‌గా చూడండి. డేట్ కూడా ఉంటుంది. గ్రామ్స్ ఉంటుంది. ఎంత వాల్యూ అవన్నీ క్లియర్‌గా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో నేనే కాదండి ఇంకా నాకంటే ఎక్కువ గోల్డ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంత క్లియర్‌గా కూడా చూపించలేదు. జస్ట్ చెప్పారు వెయిట్ అదంతా. చూపించడానికి పెద్ద ప్రాబ్లమ్ అంటూ ఏం లేదండి. నేనేమంటున్నానంటే అడిగే ఏదన్నా పోస్ట్ చేసేది కొంచెము రిక్వెస్ట్‌గా లేకపోతే మంచిగా చెప్తే ఎవరైనా వింటారు. వింటారు అంటే మంచిగా చెప్తే నా వీడియో ఇంతమంది చూస్తున్నారు. సో, నాకు వాళ్ళు ఇంకా కొన్ని సజెషన్స్ ఇస్తున్నారని హ్యాపీగా అనిపిస్తుంది. అంతేగాని ఇది వేస్ట్ వీడియో, ఇది యూజ్ అవ్వదు, టైం అంతా వేస్ట్ అవుతుంది అంటే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కొంచెం ఆలోచించండి. నాకు తెలిసి ఇందులో కూడా చాలా తప్పులే ఎతుకుతారు. సో, ఇంకా ఆ తప్పులు ఎతికే వాళ్ళకి ఇంకా ఏం చెప్పలేను నేను. ఒక వీడియో నలుగురికి అది యూజ్‌ఫుల్ అవ్వదు అంటే, సరే యూజ్‌ఫుల్ అవ్వదు కాబట్టి ఇలా పెడుతున్నారు అనొచ్చు. ఇది యూజ్‌ఫుల్ అయ్యే విషయమే ఇందులో కొంచెం కూడా బ్యాడ్ లేదు. దీంట్లో కూడా తప్పులు ఎతుకుతున్నారు. సిల్వర్ ఆర్నమెంట్స్ అండి. అదే అమ్మవారిది ఐడల్ తీసుకున్నానని చెప్పాను కదా! చూడండి అది డేట్ కూడా చూడండి. 6/8/25 అలాగే వెయిట్ 22.480 గ్రామ్స్ అనేది ఉంది వెండి. నాకు 3046 అయిందండి మొత్తము. ప్రోడక్ట్ వాల్యూ వచ్చి 3046.14 అని ఉంది.
నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే సరిగా కనిపించకపోతే చెప్పడం వల్ల వింటారు కదా! ఆ ఉద్దేశ్యంతో నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి డిస్కౌంట్ వచ్చి 105.00, టాక్సబుల్ అమౌంట్ వచ్చి 2941.14. నెక్స్ట్ జీఎస్టీ, సీజీఎస్టీ అని ఉంది. మళ్ళీ ఎస్జీఎస్టీ అని ఉంది. అది మొత్తం 44.12 అయిందండి. అవన్నీ కట్ అవ్వగా నాకు నెట్ అమౌంట్ 3029 అయింది. సో, ఐడియల్ ప్రైస్‌కి అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండీ! ఈ అమ్మవారిది విగ్రహం గురించి కూడా చాలామంది అడిగారు. వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, సగం సగం చూసి అర్థం అవ్వక కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయకండి. ఇప్పుడు సగం సగం వీడియో తీసామనుకోండి, ఏది సరిగ్గా చెప్పకుండా ఇంత క్లియర్‌గా తీస్తేనే ఏది క్లారిటీ లేదు అనేసి నాకు కామెంట్ అనేది వచ్చింది. మీరు మధ్య మధ్యలో చూసి అది వీడియో బాలేదు, వీడియో వేస్ట్ అని మీరు పోస్ట్ చేస్తే అది నా తప్ప, మీరు తప్ప, అది మీరే ఒక్కసారి ఆలోచించండి. నేను ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు తీశానంటే అండి, నేను ఆర్నమెంట్స్ చూపిస్తాను, నేను ఇవి కొన్నాను, అవి కొన్నాను అని చూపించడానికి కాదండి. స్కీమ్ ఇలా యూజ్ అవుతది, ఇలా ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది అన్న ఉద్దేశ్యంతో నేను అది మీకు వీడియో అనేది పోస్ట్ చేశానండి. ఇయర్ స్టడ్స్ ఇవి గోల్డ్ అండి. నేను బుట్టాలు అవి తీసుకున్నానని చెప్పాను కదా! డబల్ బుట్ట, ఇంకొకది అమ్మవారి రూపు వచ్చి ఉన్న బుట్ట కమ్మలు. వాటి ప్రైస్ అండి ఇవి 3.30. ఇంకొకటొచ్చి 2.358 అయింది. ప్రోడక్ట్ వాల్యూ వచ్చి 33,768. ఫస్ట్ ఇయర్ రింగ్స్‌ది మొత్తం 22 క్యారెట్ తీసుకున్నానండి. ఇయర్ స్టడ్స్ స్టోన్ అనేసి ఉంది. నెక్స్ట్ వచ్చి 26,132 రూపీస్ అయింది. డిస్కౌంటు, టాక్సబుల్ అమౌంటు, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అన్నీ పోంగా నాకు 41,000 అయితే అయిందండి. నెట్ అమౌంట్ 41,993 రూపీస్ అయితే అయింది. సో, గోల్డ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. కానీ వేస్ట్ అంటే నేనే చెప్తున్నాను. ఒకవేళ నిజంగా నా వీడియో ఎవరికన్నా యూజ్ అవ్వట్లేదు అంటే స్కిప్ చేసేయండి. అసలు చూడకండి. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి నచ్చదు. అందరి వే ఆఫ్ థింకింగ్ అనేది ఒకటేలాగా ఉండదు కదండీ! సో, నేను అందుకని చెప్తున్నాను. మీకు ఒకవేళ నచ్చలేదు అంటే, నచ్చలేదండి వేరే వీడియో పెట్టండి, లేకపోతే ఇంకా మంచిగా తీయండి అని కొంచెం రిక్వెస్ట్ మేనర్‌లో పెడితే బావుంటుంది. ఇంకొకటి నేను గోల్డ్ ఎలా తీసుకోవాలి? ఎలా గోల్డ్ తీసుకుంటే మంచిది? అమౌంట్ అనేది మనము గోల్డ్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అనేది కూడా నేను ఒక వీడియో పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్ళి చూడండి. అది కూడా యూజ్‌ఫులే ఉంటుంది. ఇంకొకటి నేను తీసుకున్న గోల్డ్ స్కీమ్‌లోనే రాబరీ కూడా అయిందండి. న్యూస్‌లో కూడా వస్తుంది. సేమ్ నేనైతే ఏ బ్రాంచ్‌లో తీసుకున్నానో అక్కడే రాబరీ అయింది. మరి నా స్కీమ్ ఉందా? లేకపోతే నా స్కీమ్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని ఒక చిన్న లైక్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంకా ఎవరికన్నా యూస్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.